కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు జరిగే కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేపట్టింది. ప్రధాన కళ్యాణ వేదికకు ఎదురుగా 124 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీలలో కూర్చునే భక్తులకు తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఈసారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించనున్నారు. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కడప తిరుపతి మార్గంలో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఒంటిమిట్టలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి, ఇక ఒంటిమిట్టలో జరగబోయే కళ్యాణం గురించి ఆ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? రైట్ ఏమన్నా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్ట సీతారామ కళ్యాణానికి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా పూర్తిస్థాయిలో కూడా సాయంత్రం 4:40 కూడా ఏదైతే ఒంటిమిట్టకు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా దాదాపుగా ఆయన అయితే ఒంటిమిట్ట చేరుకున్న అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఒంటిమిట్ట శ్రీ ఏకశిలా నగరమైనటువంటి ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా కుటుంబ సమేతం కూడా దర్శనం చేసుకున్నారు. అనంతరం కూడా అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన కళ్యాణ వేదికకు బయలుదేరుతారు. దాదాపుగా 6:30 నుంచి కూడా దాదాపు 8 గంటల వరకు కూడా సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈసారి మనం చూసుకుంటే కనుక దాదాపుగా 124 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 70,000 మంది కూర్చొని వీక్షించేందుకు కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఏదైతే గ్యాలరీలో కూర్చొని వాళ్ళు బయట ఉన్న వ్యక్తుల కోసం పూర్తిగా కూడా భారీ LED స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఆ బయట ఉన్న జనాభా కూడా దాదాపు మనం చూసుకుంటే 70,000 పైన ఉంటుంది. టోటల్గా ఈసారి 150,000 నుంచి 2 లక్షల మంది జనాభా వస్తారని చెప్పి టీటీడీ కూడా అంచనా వేసిన పరిస్థితి ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికైతే కనుక పూర్తిస్థాయిలో కూడా అటు ఎండవేడిని తగలకుండా వాళ్ళకైతే కనుక మజ్జి ప్యాడ్లు కావచ్చు, అలాగే అడుగడుగున వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అటు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం అయితే కనుక ఏదైతే కళ్యాణ వేదిక వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే కనుక చురుగ్గా సాగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు స్వామివారి ఏదైతే మెయిన్ మండపం ఉందో ఆ మండపం వద్ద ఉన్న పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ పుష్పాలతో కూడా పెద్ద ఎత్తున అలంకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అలంకారం ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి అందరి పైన మనం మాట్లాడేందుకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్, ఏంటి ఈసారి కళ్యాణం ఎలా జరగబోతుంది? ఈసారి ఏమైనా పసిఫిక్గా కొత్తగా ఏమైనా పుష్పాలు తెచ్చారా సార్? ఓం నమో వెంకటేశయ్య. ఉన్నతాధికారులకు ఆదేశానుగుణంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేదికని తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా చెరుకు గడలు, అరటి మాన్లు, టెంకాయ మాన్లు, అలాగే మామిడి పూత, మామిడికాయలతో అలంకరణ చేస్తున్నాము. వీటితో పాటు అరుదైన పుష్పాల పత్రాలు మనం బెంగళూరు నుంచి, ఊటీ నుంచి, కొడైకెనాల్ తెప్పించాము. వీటితో పాటు సాంప్రదాయ పుష్పాలు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 12 రకాల కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం పూర్తయినాక ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రధానంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఏమైనా వెరైటీగా ఉండబోతుంది సార్? అంటే స్వామివారి డెకరేషన్ స్వామివారి అలంకరణ డిఫరెంట్గా ఉంటుంది. డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్గా ప్లాన్ చేసినాము. వీటితో పాటు ఫైబర్ గ్లాస్తోనే స్వామి రాముల వారు ఒక వైభవం తెలిపే విధంగా బాలరామాయణం, అయోధ్యలో బాలరామాయణము, అలాగే సీతా స్వయంవర కాన్సెప్ట్, పట్టాభిషేక కాన్సెప్ట్, అయోధ్యలో ఉన్న రాముడు యొక్క కాన్సెప్ట్ ఈ ఏడాది కొత్తగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు సార్, గతంలో ఎన్నో లేదు స్టేజ్కి ఇరువైపులో కూడా పూర్తిలో కూడా భారీ స్వామివారి కట్అవుట్ కావచ్చు, అమ్మవారి కట్అవుట్ కూడా ఎందుకు అసలు? అంటే యాక్రిలిక్ పెయింటింగ్, అది యాక్రిలిక్ పెయింటింగ్తో మొట్టమొదటిసారిగా ఈ మొత్తం 14 కాన్సెప్ట్ తీసుకుని రాముడు కూడా, అలాగే సీతారాముని, అలాగే హాల్లో కూడా సెంటర్లో కూడా 18 మొత్తం 28 కాన్సెప్ట్స్ ఈ యాక్రిలిక్ పెయింటింగ్తో ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ఎన్ని గంటల లోపల కంప్లీట్ అవుతుంది? దాదాపుగా కళ్యాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి 3 గంటలకి డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. కళ్యాణం 6:30 to 8:30. థ్యాంక్ యూ.
ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఒంటిమిట్ట కళ్యాణానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యని చెప్పి ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 3 గంటల లోపల కూడా పూర్తిస్థాయిలో ఈ ప్రధాన వేదిక ఏదైతే ఉందో మండపం ఉందో ఈ మండపాన్ని కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసి 3 గంటల లోపల ఇస్తామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప తిరుపతికి సంబంధించిన జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారిని కూడా పోలీసులు అయితే కనుక ఇప్పటికే మూసివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారీ వాహనాలు కూడా ఈ దిశగా వెళ్లకుండా అయితే కనుక మరో రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుంచే భక్తులు అయితే కనుక పుస్తకాలకు తమకు కేటాయించినటువంటి గ్యాలరీలు అయితే కనుక పుస్తకాలు ఇక్కడ కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఎటువంటి ఎండ వేడిమి తగలకుండా అయితే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు వాళ్ళ సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 8 గంటల 30 నిమిషాల లోపు జరిగినటువంటి కళ్యాణానికి అయితే కనుక తిరుపతి దేవస్థానం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిందని మనం చెప్పవచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ సుధీర్.